ఎక్కడి నుంచి వచ్చారు మేడం మీరు? విజయవాడ మధురానగర్ అండి. మధురానగర్ నుంచి వచ్చారు. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా మేడం? ఎవ్రీ ఇయర్ రాగానమ్మా మేము వచ్చి ఒక 6 ఏళ్ళు అవుతుంది. ఈ గుడి గురించి మాకు బాగా నమ్మకం. స్వామి శివయ్య అంటేనే ఎవరికైనా నమ్మకం కదమ్మా. అందుకని ఈ సంవత్సరం అనుకున్నాము, ఫ్యామిలీ మొత్తం వచ్చాము. మన దర్శనం కూడా చాలా చక్కగా అయింది. అసలు తోపులాటలు ఏమి లేవు, చక్కగా దండం పెట్టుకున్నాము మనస్ఫూర్తిగా. ఇక్కడ మొక్కుకున్న కోరిక ఏదైనా సరే మంచి కోసం కోరుకుంటే ప్రతిదీ జరుగుద్ది అంటారు కదా మేడం. అలా మీకు ఇప్పుడు ఇన్ని టైమ్స్ వచ్చారు కదా, అలా జరిగినవి నెరవేరినవి ఉన్నాయా? అమ్మా కోరిక అనేది ఆయనకి తెలుసు, మనకి ఆయనకి ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఆయన అన్నీ ఆయనే కదా, జరుగుతాయి, జరగకుండా ఉండవు. నేను మాత్రం ఏం అడుగుతానంటే అందరూ బాగుండాలి. మొత్తం మనం అడిగేది ఏంటి? ఆరోగ్యం ఉంటే ఏదన్నా సాధించవచ్చు. నేను అడిగేది అదే, అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ స్వామిని అందరికి కోరికలు తీరుస్తారు కూడా ఆయన. ఎవ్రీ ఇయర్ వస్తారు? లేదండి, 6 years తర్వాత ఇప్పుడే రావడం. ఓ సూపర్. మీరు అనుకున్నవన్నీ జరిగాయి? అలాగే అంటే జరుగుతాయి మేడం. మేడం అన్నట్టుగా అనుకునేది జరుగుతుంది, కాకపోతే టైం పట్టినా కూడా జరుగుతుంది. నాకు మామూలుగా శివరాత్రి రోజు ఇక్కడ గుడి మీదకి వచ్చి స్వామి దర్శనం చాలా అదృష్టం ఉండాలి. అసలు యాక్చువల్లీ కుదరదు అనమాట, చాలా మందికి లేట్ అయిపోతుందని. బట్ అదృష్టం ఉంటేనే వస్తుంది అనమాట. జాబ్ గురించి అనుకుంటాం కదా, చాలా వరకు నెరవేర్చారు స్వామి. దర్శనం అయిపోవాలి, మనం అడిగినా అడగకపోయినా మనకు కావాల్సింది మనకి ఇచ్చేస్తారు.